తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాల నాయకులు నిరసనకు దిగారు. మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామంలో జై భీమ్ రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న దళిత యువకులపై దాడి చేసి అంబేద్కర్ జెండాలను కింది పడేసి కాళ్లతో తొక్కిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. జై భీమ్ రాజ్ ట్రస్ట్ ద్వారా అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పేరుపాలెం గ్రామంలో కొంతమంది మత ప్రచారం చేస్తున్నారనే నెపంతో దళిత యువకులపై దాడి చేశారని దళిత ఐక్య వేదిక అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ తెలిపారు. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు బహిరంగ విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. మండలం పేరుపాలెం సమీపంలో కటికల వారి మెరక వద్ద దళిత యువకులపై ఆ గ్రామ వాసులు కొంతమంది దాడి చేయటం, కులం పేరుతో దూషించడం అనేది జరిగింది. భీమవరం పట్టణంలో రాజు ట్రస్ట్ జై భీమ్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ఇతర రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ పేద బాల బాలికలకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది గత 20 సంవత్సరాల నుంచి జరిగిందండి. రాజు ట్రస్ట్ జై భీమ్ యూత్ వారు సముద్ర తీర ప్రాంతంలో పేరుపాలెం, కటికవారి మెరక ప్రాంతాల్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో, ఎవరైతే బీసీలు ఉన్నారో, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో కావలసిన వారికి వీళ్ళు వ్యాన్లో వెళ్ళి బుక్స్ రాసుకున్న బుక్స్, నోట్ బుక్స్ ఎవరికన్నా కావాలని అడుగుతారు. కావలసిన వారు వ్యాన్ దగ్గరకు వస్తే బుక్స్ ఇవ్వటం అండి, ఇలా కావాలని ఇవ్వటం ఏం కాదు. అటువంటిది కటికవారి మెరకలో కొంతమంది వచ్చి ఈ బుక్స్ ఎవరయ్యి, ఎందుకు ఉన్నాయి, నీలం కలర్ బ్లూ కలర్ జెండాలు ఏంటి, ఇందులో ఉన్నవాడు ఎవడో, ఈ అంబేద్కర్ అంటే ఎవడో, ఈ యొక్క మా ప్రాంతంలో ఈ జెండాలు ఈ బుక్స్ రావాల్సిన అవసరం ఏంటని వీరి మీద దాడి చేయటం, కొట్టడం అనేది జరిగిందండి. మరి ముఖ్యంగా ఈ బుక్స్ పంపిణీలో మీరు మత ప్రచారం చేస్తారనేసి వారు చెప్పారండి. వీళ్ళు ఏమన్నా బైబిల్స్ పంచారా? ఆ ప్రాంతంలో హిందూస్ ఏరియాకి వెళ్ళి మీరు క్రైస్తవ మతంలోకి రావాలని వీళ్ళు ఏమన్నా అడిగారా? ఒక్క క్లిప్పింగ్ చెప్పండి, చూపించండి. దారుణాతి దారుణంగా మీరు ఏదో మత ప్రచారం చేస్తున్నారని జై భీమ్ యూత్ వారిని, అలాగే రాజు ట్రస్ట్ యువకుల్ని మరి కొట్టడం, తీవ్రంగా గాయపరచడం, ఎస్సీలు అనేటువంటి యువకుల్ని కులం పేరుతో దూషించడం, జై భీమ్ జెండాలని, అంబేద్కర్ జెండాలని కాలు కిందేసి మరి తొక్కేయటం అనేది చాలా దారుణ విషయం. ఎవరైతే పాల్పడ్డారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మొగల్తూరు ఎస్ఐ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఈ ఉద్యమం అంతం కాదు, తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతాం. మరి రాజు ట్రస్ట్ కానీ, అలాగే దళిత సంఘాలు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ ఎవరి జోలు ఊసు ఉత్తాపన తీవ్రసిన అవసరం లేదండి. మా పని మేము చేసుకుంటాం. చేతనైతే సేవా కార్యక్రమం చేస్తాం. ఎవరైతే ఆపదలో ఉన్నారో వారు ఆదుకోవాలంటే తలో 10 రూపాయలు, తలో 100 రూపాయలు వేసి వారు సేవ చేసే కార్యక్రమం తప్ప వేరే ఉద్దేశం కాదు. అటువంటి వారిని సేవ చేయకూడదని, బుక్స్ పంచకూడదని, ఈ బుక్స్ సాగుతోటి మీరు మత ప్రచారం చేస్తున్నారని దుష్ప్రచారం చేయడం అనేది సమంజసం కాదు. మేము పోలీసు వారిని కానీ, ఉన్నత అధికారులు కానీ నేను ఓటు అడుగుతున్నాను. నేను బహిరంగ విచారణ జరిపించండి. బహిరంగంగా వీళ్ళు ఏమన్నా మత ప్రచారం చేశారా? చేస్తే మీరు యాక్షన్ తీసుకోండి. మేమే చెప్తున్నాం. మత ప్రచారం చేశారంటే దాని మీద విచారణ జరిపించి మీరు యాక్షన్ తీసుకోండి, అంతే తప్ప దళిత యువకులపై దాడి చేసి కులం పేరుతో దూషించి అంబేద్కర్ జెండాలను తొక్కేయడం అనేది చాలా దారుణ విషయం. వారందరి మీద యాక్షన్ తీసుకోవాలి. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా యాక్ట్ కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేసే వరకు కూడా ఈ నర్సాపురం ప్రాంతంలో దళిత సంఘాలన్నీ కూడా ఐక్యతతోటి ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తారు. కాకినాడ జిల్లా తేటగుంట కెనరా బ్యాంక్లో భారీ గోల్డ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. తాకట్టు పెట్టిన బంగారం తమకి ఇవ్వాలంటూ ఖాతాదారులు బ్యాంకు ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యం వల్ల గతంలో 250 మంది ఖాతాదారుల బంగారం మాయమైందన్నారు. నెల రోజుల్లో బంగారం లేదా నగదు ఇస్తామని బ్యాంకు హామీ ఇచ్చిందని, కానీ ఖాతాదారులు ఈ 5 నెలల వడ్డీ చెల్లించాలని మేనేజర్ ఒత్తిడి చేస్తున్నారన్నారు. బ్యాంకు తప్పు చేస్తే తామెందుకు వడ్డీ చెల్లించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమమైకం ప్రాణం తీసింది. కాలేజీకి వెళ్తున్నానని కన్నతల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి విగత జీవిగా మారింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో అనుమానాస్పదంగా మృతి చెందింది. లోకేష్ అని యువకుడు మాయమాటలు చెప్పి అమ్మాయిని బైక్ పై గండికోటకు తీసుకెళ్లి అఘాయిత్యం చేసి హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లోకేష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే కడప అభివృద్ది జరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. కడప నగరంలోని 9వ డివిజన్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టారు. 15వ ఫైనాన్స్ స్కీమ్ నిధులతో నగరంలోని పలు డివిజన్లలో చేపట్టే అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. సకాలంలో నాణ్యతతో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వాళ్ళంతా 15th ఫైనాన్స్ నిధులు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ రావడం జరిగింది. కంప్లీట్ గా ఈ డివిజన్ అభివృద్ధికి అప్పుడున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అదేవిధంగా మేయర్ సురేష్ బాబు గారు, అందరూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈ డివిజన్ అభివృద్ధికి చాలా కృషి చేయడం జరిగింది. గతంలో కూడా ఈ 9వ డివిజన్ స్వచ్ఛ భారత్ కింద అభివృద్ధి కింద చూసి రోడ్లు, డ్రైనేజీలు అన్ని కరెక్ట్ గా చేశామని వీళ్ళ ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడున్న సూర్యసాయి ప్రవీణ్ చంద్ర గారు కూడా ఈ డివిజన్ కి సెకండ్ ర్యాంక్ స్వచ్ఛ భారత్ కింద సెకండ్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈ డివిజన్ అభివృద్ధి వీళ్ళ వల్లే సాధ్యం. ఈ కడప నగరంలో కూడా ఏ డివిజన్ అయినా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ద్వారానే, అది మా నాయకులు అంజద్ బాషా, సురేష్ అన్న ద్వారానే ఈ అభివృద్ధి జరిగింది. అదంతా గుర్తుపెట్టుకోవాలా. ఈ డివిజన్ ప్రజలు కూడా ఏ గవర్నమెంట్ లో అభివృద్ధి జరిగిందంటే నాందిగా గతంగా పాలకవర్గం జరిగినప్పటి నుంచి అప్పుడు కాంగ్రెస్ హయాంలో, ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో దాదాపు ఈ డివిజన్ లో 2 కోట్ల నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇదంతా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలు గమనించాల్సిన అవగాహన ఎంతో ఉంది. గడిచిన 10 సంవత్సరాలుగా కడప నగర మేయర్గా మా పాలకవర్గం, ఆ రోజున కార్పొరేటర్లు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్లు ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందని గంటాపదంగా నేను చెప్పగలను. 2014 ఎన్నికల్లో మేము కార్పొరేషన్ మేయర్గా మా కార్పొరేటర్లు, ఈ డివిజన్ కార్పొరేటర్లుగా అప్పుడు పాలకవర్గం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ 2019 వరకు కూడా ₹1 అంటే ₹1 నిధులు తేన పరిస్థితులు. 2014 నుంచి 2019 వరకు మేము అంతో ఇంతో అభివృద్ధి చేశామంటే కేవలం మా కార్పొరేషన్ నిధులతో, 14th ఫైనాన్స్ నిధులతో మేము అభివృద్ధి చేశాం తప్ప ఏ కొసాన కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 అంటే ₹1 వచ్చిన దాఖలు లేవు. ఆ రోజు అధికారం తెలుగుదేశం పార్టీలో 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి దిశ మార్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్న మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో మా పాలకవర్గం 2021 మళ్ళీ ఎన్నికైన తర్వాత కూడా అభివృద్ధి జరిగిందంటే కేవలం మా పాలకవర్గం హాయంలో నుంచి గంటాపదంగా కాలర్ ఎగరేసుకుని నేను చెప్పదలుచుకున్నాను. గారి హయాంలో కడప నగరం అంతా కూడా చాలా సుందరంగా డెవలప్ అయింది. ఇప్పుడే మేయర్ గారు చెప్పారు, అనేక రోడ్లు కావచ్చు, అసలు గోకుల్ లాడ్జి ఎవరు కొడతారని 20 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నారు. అటువంటి గోకుల్ లాడ్జిని కూడా అక్కడ కూడా రోడ్డు వేయడం, మహావీర్ సర్కిల్లో చాలా బ్రహ్మాండంగా తయారు చేయడం, అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు బ్రహ్మాండంగా తయారు చేయడం, విధంగా ప్రతి రోడ్డు కూడా దాన్ని వైండింగ్ చేసి అక్కడ ప్రజలందరికీ కూడా సుందరీకరణ ఇచ్చే రోడ్డు అక్కడంతా కూడా సాయంత్రం పూట ప్రజలందరూ కూడా రాజీవ్ పార్కులు అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే పార్కులు చూసుకోండి, ప్రతి ఏరియాలో కూడా పార్కులు, అనేక ప్రాంతాల్లో ప్రతి మూల కూడా పార్కులు పెట్టి అక్కడ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సాయంత్రం అందరూ కూడా కడప పట్టణంలో ప్రజలందరూ కూడా అక్కడ సేద తీరేదానికి అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ పట్టణం చాలా అభివృద్ధి చెందింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, పివి చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని కితాబు. తాడేపల్లిగూడెంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి నారాయణ.
నెల్లూరులో చేపట్టిన స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టుతో నగరంలో పర్యావరణ కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.